తమ అన్న కుమారుడు తోట పెద్దమణి వృద్ధులను కూడా చూడకుండా తమపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాడని, అతడిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పుల్లంపేట మండలం టి కమ్మపల్లె పంచాయతీ కృష్ణంపల్లికి చెందిన తోట వెంకటలక్ష్మమ్మ, తోట సుబ్బయ్యలు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాజంపేట లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తమకు జరిగిన అన్యాయంపై పాత్రికేయులను ఆశ్రయించి సమస్యను వెల్లడించారు. తోటలో డిప్పులు పరుచుకుంటా అంటే పెద్దమని అని తోట సొప్పయ్య కొడుకు మూడో వాడు వచ్చి మమ్మల్ని కొట్టి మా ఇంటి ఆయన పడదోసి మోసెత్తు గుద్ది మళ్ళీ నన్ను కొట్టి రైతు దించి ఆడ అడిగితే మొలతంతి పెడుతా ఉంటే నీది కాదు మొలతంతి రేపు చేసినామని రేపు కేసు పెట్టుకోకున్నాడు. ఆ ఇద్ది నా పెళ్ళి 7 ఏళ్ళకు పుట్టినాడు, నన్ను 65 ఏళ్ళ దాన్ని రేపు చేస్తానంటే నేను బతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటే కదా. సంవత్సరం 3 ఏళ్ళ నుంచి ఏడిపిస్తున్నారు నాయన మమ్మల్ని. నాయకులంతా వాళ్ళు సోజన ఉన్నారని వాళ్ళు ఎక్కడ కావాలంటే అట్లా చేస్తున్నారు. ఈ న్యాయం అమరనే ఆయన మా మీద పట్టుబట్టి మీరు మంచి వాళ్ళు అది ఇది అని వాళ్ళదే కేసు లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసినాడు పోలీసు ఆయన. ఓ పెద్దమని తోట సొప్పయ్య కొడుకు నడిపో మూడో వాడు. ఎప్పుడు దాడి చేసినాడు? జనవరి 28వ తేదీ 2 సంవత్సరం. మిమ్మల్ని కొట్టాడు? నన్ను కొట్టాడు. ఆయన కొడతా అంటే నేను పరిగెత్తుకుంటా వచ్చే రైతు ఇట్లా చించి ఎడ గుద్ది ఇట్లా ఎరగదోసినాను తోసినానంటే నువ్వు దోచిరే కదా నేను పడింది, నా ఏళ్ళు పోయింది, నా ఎత్తుగా నేను ఎందుకు పడతాను? ఆ పని చేస్తున్నారు నాయన వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఆయన కానీ. ఈయన అడిగితే కూడా వాళ్ళ అన్నని అడిగితే ఏమి నన్ను నాకేం భాగం పట్టించినామంటే పలకన్నా పోయినా. తోట సుబ్బయ్య మాడి తోటలో డిప్పులు పరుచుకుంటా ఉంటే మాటాలప్పుడు వచ్చి ఎందుకు పెరుగుతారు నాయన నీ మోటార్ బిగించుకో, పాత బోర్లు బోర్ వేసుకుని అవన్నీ పడినాయి వేసుకోమంటే వాటి పట్టుకుంటే నన్ను ఈటి కొట్టి ఈ కాలు కూడా నొప్పి తగిలింది మొక్కలు ఆయన నుంచి నేను కుంటుకుంటాను. అది వాడు చేసింది మంచోడు. నా ఓటు కార్డు లేకుండా డిలీట్ చేశాడు పంచాయతీ ఎలక్షన్. నేను వాళ్ళని అడిగి ఆర్టీఐ ఫైల్ చేసుకుంటే మీది ఎటువంటి డేటా మా దగ్గర లేదని ఇచ్చాడు. ఆ పొద్దుటి నుంచి స్టార్ట్ అయిందన్న మాకు. అతను లోపల పుల్లలు పెట్టడము టీకంపల్లి నాయకుడు. ఆయన నన్ను చెల్లె అన్న మా చిన్నాన్న వీళ్ళంతా 2 చిన్నాన్నలు, ఒక పెదనాన్న. ఆ పెదనాన్న ఏమంటే పగల నిమిత్తం తలకాయలు పగల నిమిత్తం మిమ్మల్ని అది ఇది అంటారు. ఆయన మీద 15వ తేదీ డైరెక్ట్గా ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీ డైరెక్ట్గా కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇచ్చారు. ఏమని ఆయన 5 ఎకరాలు ఆక్రమించుకోవాలి, ఎవరు మీ ఇష్టం ఎవరికైనా